మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో చిలకడ దుంపలతో గులాబ్ జామ్ తయారు చేయటం చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి కొలిచిన చిలకడ దుంపలు 3, మైదా 3 టీ స్పూన్లు, పంచదార 300 గ్రాములు, కోవా 3 టీ స్పూన్లు, టూటీ ఫ్రూటీ 4 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. చిలకడ దుంపలను ఉడికించి ఇలా తొక్క తీసి దీన్ని మెత్తగా చేసుకుందాం. ఇది బాగా మెత్తగా చేయాలి. దీనిలో ఒక 2-3 టీ స్పూన్లు మైదా వేసి కలిపి ముద్దలా చేద్దాం. ముద్దగా రాకపోతే కొద్దిగా పాలు పోసి ముద్ద చేయొచ్చు. ఇప్పుడు దీనిలో స్టఫ్ చేయడానికి క్యారెట్ తురుము, ఒక 2 టీ స్పూన్లు కోవా, టూటీ ఫ్రూటీ కూడా వేసి బాగా కలిపి ముద్దలా చేద్దాము. ఇప్పుడు చిలకడ దుంపల మిశ్రమం తీసుకొని దాన్ని మన చేతిలో పలుచగా ఒత్తి దానిలో మనం రెడీ చేసిన క్యారెట్ మిశ్రమం మధ్యలో పెట్టి మళ్ళీ ఉండలా చుట్టి ఓ పక్కన పెడదాం. ఇలా మనకు కావాల్సినన్ని గులాబ్ జాములు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడి చేసి దానిలో మనం రెడీ చేసుకున్న చిలకడ దుంపల గులాబ్ జామ్స్ వేసి వేయించుకుందాం. ఇది వేగేలోపు పంచదార పాకం పెడదాం. స్టవ్ పై వేరే పాత్ర పెట్టి పంచదార కొద్దిగా నీళ్ళు వేసి లేత పాకం రానిద్దాం. ఇలా లేత పాకం వచ్చిన దానిలో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి ఇప్పుడు రెడీ అయిన చిలకడ దుంపల గులాబ్ జాములని రెడీ అయిన పాకంలో కూడా వేసి ఒక 10 నిమిషాలు అట్టే పెడదాం. ఇప్పుడు ఈ గులాబ్ జామ్స్ పంచదార పాకం పీల్చుకుంటాయి. ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత బౌల్లో వేసుకొని సర్వ్ చేద్దాం. ఎంతో టేస్టీగా ఉండే చిలకడ దుంపలతో గులాబ్ జామ్ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.